కొరటాల వర్సెస్ బుచ్చుబాబు మధ్య పోటీ సన్నివేశం తప్పదా అంటే ఓ హీరో కోసం ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్న సన్నివేశం తలెత్తుతుందా అంటే అలాగే కనిపిస్తుందండి ఇప్పుడున్న సిచ్యువేషన్. ప్రస్తుతం కొరటాల శివ దేవరా 2 స్క్రిప్ట్ పై అయితే వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో సినిమా చేసుకునే అవకాశం ఉందా? ఆ ఛాన్స్ తీసుకోకుండా దేవరా 2తో అన్ని లెక్కలు సరిచేయాలనే కసితో అయితే పనిచేస్తున్నాడు. ఇక దేవరా కారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై కొన్ని రిమార్కులు అయితే పడ్డాయి. వాటిని ఇప్పుడు రెండో భాగంలో సరిచేయాలని కొరటాల శివ సీరియస్ గా దేవరా 2 పై పనిచేస్తున్నారట. ఇక దేవరా 2 కూడా చేస్తామని నేరుగా తారక్ కూడా ప్రకటించారు కాబట్టి అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే తారక్ తోనే తదుపరి సినిమా చేస్తానని బుచ్చిబాబు కూడా అంతే నమ్మకంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ద సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో అయితే రిలీజ్ అవుతుంది. ఈలోగా తారక్ డ్రాగన్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ క్రమంలో బుచ్చిబాబు తన సినిమా పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. చరణ్ తర్వాత తారక్ తోనే తన సినిమా ఉంటుందని బుచ్చిబాబు ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. మరి ఇలాంటి నేపథ్యంలో తారక్ ఇద్దరిలో ఏ డైరెక్టర్ కి డేట్లు ఇస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ తారక్ కొరటాలని హోల్డ్ పెట్టడానికి లేదు, ఎందుకంటే అది అతడికి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి. ఇక కొరటాలను కాదని మరో సినిమా చేస్తాడని కొరటాలు ఏం మాత్రం నమ్మట్లేదు. బుచ్చిబాబును ఇప్పటికే తారక్ రిజెక్ట్ చేశాడు. ఇక తన రెండవ సినిమా తారక్ తోనే ఉండాలి, కానీ కథ విషయంలో తారక్ సంతృప్తి చెందకపోవడంతో కుదరట్లేదు. దాంతో బుచ్చిబాబు లెక్కను పెద్ద హిట్ తో సరిచేయాలని చూస్తున్నాడు. పెద్ద బ్లాక్ బస్టర్ అయితే తారక్ కూడా డైలమాలో పడే అవకాశం అయితే ఉంది. కొరటాలతో ముందుకెళ్లాలా, బుచ్చిబాబుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా అని డిసైడ్ అవ్వడం అంత ఈజీ అయ్యే పనే కాదు.